బీసీల న్యాయ పోరాటంలో అన్ని రంగాల్లో మేమెంతో మాకంతా కేటాయించాలని డిమాండ్ చేస్తున్న డాక్టర్ అరుణ్ కుమార్ బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ బీసీల న్యాయ పోరాటంలో భాగంగా 42% రిజర్వేషన్ మరియు మేమెంతో మాకంతా బడ్జెట్లను ప్రతి దాంట్లో మా వాటా మాకు కావాలని జక్కని సంజయ్ కుమార్ ఎంఎస్సీ ఎల్ఎల్బీ కంటెస్టేటెడ్ ఎమ్మెల్యే ఫ్రమ్ గజ్వాల్ హిందూ బీసీ మహాసభ అధ్యక్షులు బత్తుల సిద్దేశ్వర్ నిరాహార దీక్ష సందర్భంగా బీసీ యుద్ధ పేరి ఆదిత్య ఆర్ కృష్ణయ్య సుపుత్రుడు డాక్టర్ అరుణ్ కుమార్ మరియు తెలుగు ఉమ్మడి రాష్ట్రాల చైర్మన్ తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ బీసీ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్ గాంధీ హాస్పిటల్లోని సిద్దేశ్వరని జక్కుల సంజయ్ కుమార్ ని పరామర్శించి పూర్తి మద్దతు తెలియజేయడం జరిగింది. జక్కుల సంజయ్ కుమార్ బత్తుల సిద్దేశ్వర్ అమరణ నిరాహార దీక్ష 7వ రోజు సాయంత్రం అనేక బీసీ సంఘాల అభిమానులు బీసీ వర్గాలు బీసీ సమాజం గాంధీ హాస్పిటల్ వద్ద చేరి పరామర్శించి పూర్తి మద్దతు తెలియజేయడం జరిగింది. డాక్టర్ అరుణ్ కుమార్ బీసీ సింబల్ అయినటువంటి ఆర్ కృష్ణయ్య పుత్రుడు మరియు తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ మరియు బీసీ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్ గాంధీ హాస్పిటల్లోని బత్తుల సిద్దేశ్వర్ని సంజయ్ కుమార్ ను పరామర్శించి పూర్తి మద్దతు తెలియజేస్తూ ఒకవేళ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టించుకోనట్లయితే కనుక ఇందిరా పార్క్ వద్ద పూర్తి స్థాయిలో ధర్నా చేస్తామని అందులో భాగంగా అన్ని జిల్లాల అధ్యక్షులు కార్యదర్శులకు అభిమానులకు బీసీ సమాజానికి పిలుపునిచ్చారు. పోరాటమే ఏకైక లక్ష్యం, ఉద్యమమే ఊపిరి, బీసీలకు న్యాయం జరగాలంటే పోరాటం తప్పనిసరి అని బీసీ వర్గాలకు తెలియజేశారు. ఘోరమైన రీతిలో బీసీలు పేదరికంతో మగ్గుతున్నారు. ఉద్యోగాలు, విద్య, వైద్యంతో కూడా 42% మాకు రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేయడం జరిగింది. బత్తుల సిద్దేశ్వర్ బీసీల కోసం మా ప్రాణాలు అర్పిస్తాం, మాకు న్యాయమే కావాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. డాక్టర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ కేంద్రం నుండి కూడా మనకు సహాయం లభించడం లేదు. మండల్ కమిషన్ చైర్మన్ అయిన బీపీ మండల్ యొక్క వారసుడు సూర్యకుమార్ మండల్ ఫోన్ లో మాట్లాడుతూ తన పూర్తి మద్దతును నిరాహార దీక్షకు తెలియజేశారు. భారతదేశ బీసీల అందరినీ కూడా ఏకం చేసి మండల్ సిఫార్సులను అమలయ్యే వరకు బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేద్దామని సూర్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. అరుణ్ కుమార్ తన ప్రసంగంలోని తెలంగాణ రాష్ట్రం మొత్తం బీసీలందరూ ఈ పోరాటంలో పాల్గొని మనకు న్యాయం జరిగే వరకు ఎక్కడికక్కడ మండలాలకు కలెక్టర్ ఆఫీసులలో మెమోరాండం సమర్పించాలని మన ఏకైక లక్ష్యం బీసీలకు న్యాయమని ఈ పోరాటంలో బీసీలందరూ ప్రతి ఒక్కరూ పాల్గొనాలని బీసీల అందరికీ పిలుపునిచ్చారు. బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ తమ సందేశంలోని ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇస్తేనే ఎన్నికలు జరగనిస్తాం, లేదంటే ఎక్కడికక్కడ బీసీలందరూ ఒక్కటే ఏకధాటిగా ఎన్నికలను ఆపేస్తాం, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలు జరగనివ్వమని ప్రభుత్వానికి హెచ్చరించారు. అమరణ దీక్షకి ఇద్దరు బీసీ సంఘానికి చెందిన నేతలు, బీసీల కోసం పోరాడుతున్న నేతలు ఇవాళ దీక్ష చేయడం జరిగింది. అయితే 29 ఏళ్ల వయసులో జక్కని సంజయ్ అన్న బీసీ సంఘం నేత గతంలో బీసీ సంఘంలో చేసిండు. తర్వాత బీఎస్పీ పార్టీలో బహుజనుల రాజ్యాధికారం కోసం బీఎస్పీ పార్టీలో చేరి మాయావతి సమక్షంలో సభ నిర్వహించి, అంటే ఆ సభకి అధ్యక్షుడిగా బహుజనుల కోసం సభాధ్యక్షత నిర్వహించి కేసీఆర్ పైన, కె చంద్రశేఖరరావు పైన ఆ దొరల గడిలు ఉంటున్నావు బయటికి వచ్చి ప్రజల్ని చూడు అని గజ్వేల్లో ఆయన పైన పోటీ చేస్తే యావత్ రాష్ట్రం ఆశ్చర్యపోయింది. పెద్ద పెద్ద నాయకులు, నేను బహుజన నాయకుడు అని చెప్పుకునే పెద్ద పెద్ద నాయకులు, బడా నేతలు, జిల్లాకు 10 మంది 100 మంది ఉంటారు, వాళ్ళు కూడా చేయని సాహసం ఇవాళ ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తి బహుజన ఉద్యమాన్ని తన భుజాల మీద ఎత్తుకొని ఇన్నేళ్లు పోరాటం చేసిండు. 24 ఏళ్ల వయసులో బీసీ సంఘాల జాయిన్ అయ్యి మొత్తం యావత్ బహుజన ఉద్యమం అందరి కోసం పనిచేసిన విశాలమైన మనసున్న జక్కని సంజయ్ కుమార్ మన పంచాయతీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అలా బీసీలకు 42% కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉందో దానిలో మనం అడిగింది కాదు, కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఆయన అనేది కూడా ఏంటిదంటే, మేము అడిగినామా, కాంగ్రెస్ పార్టీయే వాళ్ళు చెప్పారు మేము 42% అమలు చేస్తాం, కులగణన చేస్తామని. రాహుల్ గాంధీ జాతీయ స్థాయిలో ఎజెండా ఎత్తుకుండు, కులగణన ఎజెండా. మొన్న రాహుల్ గాంధీ మిస్ యూనివర్స్ పోటీల్లో భారతదేశం నుండి ఎంపిక చేసిన దాంట్లో కూడా కనీసం ఒక బీసీ, ఎస్సీ, ఒక గిరిజన మహిళ లేదని దేశవ్యాప్తంగా స్పీచ్ ఇచ్చుకుంటూ తిరుగుతుండు. పీఎంఓ ఆఫీస్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలు లేరని రాహుల్ గాంధీ స్పీచ్లు ఇస్తుండు. బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు హల్వా కార్యక్రమం మీద ఉంటది, అందులో కూడా కనీసం ఫోటోషూట్ కి కూడా ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీ లేడా అని రాహుల్ గాంధీ అక్కడ పార్లమెంటు సమక్షంలో ఇది ఆన్ ద రికార్డు స్పీచ్ ఇస్తుంటే, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆయనకి మంచి ఉద్దేశం ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వము
కావాల్సుకుని దాన్ని తుంగల దొక్కడం జరుగుతుంది. ఇప్పుడు కేసీఆర్ పైన పోరాటం చేసిన వ్యక్తిన కేసీఆర్ పైన ఇట్లాంటి ఎంతో మంది పోరాటం చేస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం కూడా ఇదే బీసీ ఎస్సీ ఎస్టీలు తెలంగాణ కోసం ఆంధ్ర పెట్టుబడిదారులు పెత్తందారులు ఇక్కడ ఉండొద్దు, క్యాపిటలిస్ట్ ఉండొద్దు అని ఇట్లాంటి వాళ్ళు పోరాటం చేస్తే ఒక శ్రీకాంతాచారి లాంటి బీసీ బిడ్డల పోరాట బహుజన బిడ్డలు ఎంతో మంది వాళ్ళు ఎంతో మంది ప్రాణత్యాగం చేయడం జరిగింది. ఈ రోజు కేసీఆర్ వ్యతిరేకంగా కూడా ఇట్లాంటి బీసీ ఎస్సీ ఎస్టీలు ఎంతో మంది పోరాడితే ఆ సర్కారు కూలి ఈ రోజు కొత్త సర్కారు వచ్చింది. కానీ వీళ్లను విస్మరించడం బాధాకరం. నిజంగా కూడా వీళ్ళని మర్చిపోయి కేసీఆర్ మీద పోటీ చేసి మంచి ఓట్లు సంపాదించిన వ్యక్తిని ఏ డబ్బు లేకుండా ఒక రూపాయి లేకుండా రోజు కాంచీరాం ఎట్లయితే గల్లీ తిరిగిండో, గజ్వేల్ గల్లీ తిరిగిండు. ఎలక్షన్ కమిషన్ సహకరించలేదు, పోలీసు సహకరించలేరు. నియంతృత్వ వ్యవస్థల ఆయన పోరాటం చేసి ఆయన ప్రాణం మీద తెచ్చుకొని పోరాడిన వ్యక్తిని ఇవాళ ప్రభుత్వం గుర్తించకపోవడం నిజంగా కూడా బాధాకరం. ఎంతమందికి దమ్ముంది ఈరోజు అట్లా పోరాటం చేయడం? కేసీఆర్ పైన పోరాటం చేసిన మొగడే లేడు. 10 ఏళ్ల పోయి రాత్రి చీకట్ల ఆయన గడిచోడు ఉన్నారు తప్ప ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చి బీసీల హక్కుల కోసము మొట్టమొదటి దీక్ష చేసిండు. ఎందుకు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తలేరని జక్కని సంజయ్ కుమార్ గారు ఆ పెద్ద మనిషి ఇద్దరు కూడా దీక్ష చేస్తుంటే కనీసం ప్రభుత్వం చర్చలు కూడా చేయట్లేదు. రాహుల్ గాంధీ ఒక పక్క పార్లమెంట్ లో కులగణన అని దేశవ్యాప్త ఓట్లు ఈరోజు దేశవ్యాప్తంగా ఓట్లు వచ్చినాయి. రాహుల్ గాంధీ చేసిన యాత్రని భారత్ జోడో అభియాన్ యాత్రని నిర్మించింది కూడా ఒక బీసీ యోగేంద్ర యాదవ్. ఆయనకు సలహాలు ఇచ్చి సివిల్ సొసైటీలో ఎంతో మంది క్రిస్టియన్స్, గిరిజనులు, దళిత వర్గాలు, ఎంబీసీ వర్గాలు రాహుల్ గాంధీకి తోడుకొచ్చిరు. పేదరికం పెరిగింది దేశంలో, మా బతుకులు చూడంటే ఆ కాన్సెప్ట్ ని తీసుకుని కులగణన జరగాలి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు జరగాలి. కులగణన అంటే ఎక్స్రే అని చెప్పిండు రాహుల్ గాంధీ. పార్లమెంట్ లో ఇచ్చిన పదం ఎక్స్రే అని. ఈరోజు ఇదే తమ్ముడు ఎక్స్రే మా బతుకుల్ని ఎక్స్రే చేయని చెప్తుండు. వీడికి వచ్చి ఒకసారి మా బతుకుల్ని ఎక్స్రే చేయను, ఇక్కడ మా బతుకుల్ని చూడు, మా గుడిసెలకు రా, మా స్లమ్లకు రా, మా గుడిసెలకు రా, మా జీవితం చూడు ఒకసారి. యువకులు పెళ్లిళ్ళు చేసుకోవట్లేరు, ఉద్యోగాలు లేక, దానికోసం కులగణన చేయమంటుండు తప్ప కులాల్ని విభజించడానికి ఈయన పేరు పక్కన తోక కూడా లేదు. ఈయన క్యాష్ ఫీలింగ్ ఉందని చెప్పడానికి ఈయన పేరు పక్కన కనీసం ఒక కులాన్ని కూడా పెట్టుకోలేడు. ఈయన ఆదర్శంగా ఒక భగత్ సింగ్ లాగా ఆయన పేరు మాత్రమే ఉంది. ఆ రోజు భగత్ సింగ్ ఎట్లయితే యుక్త వయసులో దేశం కోసం దీక్ష చేసిండో ఆయన కూడా పెళ్లిగాని యువకుడు కనీసం సమాజం అంతా కూడా ఇట్లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. నేటి యువత గంజాయి కొడుతుంది, సిగరెట్లు తాకుతుండ్రు, మందు తాకుతుండ్రు. కానీ ఈరోజు ఒక జాతి కోసము ఒక యుక్త వయసులో ఆయన దీక్ష చేస్తుండ్రు. మా బతుకులు చూడమని ఆయన దీక్ష చేస్తుండ్రు తప్ప కులాల కోసం ఆయన దీక్ష చేయట్లేడు. రాహుల్ గాంధీ ఏదైతే అన్నాడో స్కాన్ అంటుండ్రు రాహుల్ గాంధీ. కులగణన అంటే ఎంఆర్ఐ స్కాను, సిటీ స్కాను, ఎక్స్రే స్కాన్ అంటుండ్రు తప్ప దీనిలో వేరే కులానికి సంబంధించిన ఏ అంశం కూడా లేదు. కాబట్టి కులగణన అంటే బతుకులు మార్చడానికి ఆర్థిక పరిస్థితులు, మా సామాజిక పరిస్థితులు, మేము ఏ పాఠశాలలో చదువుకుంటున్నాము, మా పిల్లలు పోయే పాఠశాలలో కనీసం బాత్రూమ్లు ఉన్నాయా, కనీసము కుర్చీలు ఉన్నాయా చూడండి నాయన. మందు దాగి బీసీ ఎస్సీ ఎస్టీ బతుకులు మొత్తం కూడా మందు దాగి సర్వనాశనం అయిపోతున్నాయి. హైటెక్ సిటీలా ఈరోజు వంట వండేటోళ్ల నుండి, ఇల్లు దూడ్చేటోళ్ల నుండి, బాత్రూమ్లు కడిగేదాకా కూడా మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. ఆ బతుకులు చూడడానికే కులగణన అంటున్నాం తప్ప ఇంకా వేరే ఏది కూడా కాదు. కాబట్టి ఇంత గొప్ప చేస్తున్న యుక్త వయసులో సంజయ్ మనం ఖచ్చితంగా కూడా నైతిక మద్దతు తెలవాలి. ఖచ్చితంగా అందరు కూడా యువత వచ్చి ఇద్దరు వ్యక్తులు ఒక ఆదర్శవంతమైన సిద్దేశ్వర్ గారు, జక్కని సంజయ్ ఇద్దరు కూడా ఆదర్శవంతమైన ఒక పార్టీలకు అతీతంగా ఒక కులగణన కోసము పంచాయతీలో మా వాళ్ళు ఎంటర్ కావాలి, బీసీలు ఎంటర్ కావాలని రాహుల్ గాంధీ ఏదైతే చెప్తుండో దేశవ్యాప్తంగా దానికోసమే పోరాడుతున్నారు. కాబట్టి యావత్ తెలంగాణ సమాజము, యావత్ బహుజనులంతా కూడా ముందుకొచ్చి మద్దతు తెలపాలి. ప్రభుత్వం కూడా చూడాలి. ఇది రాహుల్ గాంధీకి కూడా మెసేజ్ కన్వే చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆయన ఎంత విశాల హృదయంతో పోరాడుతుండో రాష్ట్ర నాయకత్వం కూడా ఒక 10% రాహుల్ గాంధీకి ఉన్న విశాల దృక్పథాన్ని వాళ్ళు గ్రహించుకొని ఇట్లాంటి ఉద్యమకారులకు మద్దతు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.